పదేళ్లుగా ఏపీ అభివృద్ధి చెందలేదనేది వాస్తవం అన్నారు వైఎస్ షర్మిల. ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే అప్పుడే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేదన్నారు. చివరకు జగన్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ఎద్దేవా చేశారు. ఏపీకి అన్ని విధాలుగా మోసం చేసిన బీజేపీకి వైసీపీ తొత్తుగా మారిందని షర్మిల ఎద్దేవా చేశారు. నిరుద్యోగుల కోసం చేసిన పోరాటానికి సిపిఐ, సిపిఎం మద్దతు ఇచ్చాయన్నారు. విజయవాడలో వామపక్ష పార్టీల నేతలతో వచ్చే ఎన్నికల్లో పొత్తులపై చర్చించారు. ఈ భేటీకి సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు, గఫూర్, వైవీరావు, ఇటు రామకృష్ణ, జల్లి విల్సన్, ముప్పాల నాగేశ్వరరావు హాజరయ్యారు. గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందలేదు అన్నది ఒక సత్యం, ఒక వాస్తవం. దీనికి కారణం కేంద్రంలో, రాష్ట్రంలో, అధికారంలో, ప్రతిపక్షాలలో ఉన్న పార్టీలు, నాయకులు. దానికి కారణం, ముఖ్య కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆ రోజున 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ అన్న వాగ్దానం ఇస్తే, ఆ రోజు బీజేపీ చెప్పిన పాట 10 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని వాగ్దానం చేశారు. మన రాష్ట్రంలో, మన తిరుపతిలో మోదీ గారు స్వయంగా వచ్చి 10 సంవత్సరాల స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తాము అని చెప్పి పుణ్యక్షేత్రంలో వాగ్దానం చేసి కూడా ఈ రోజుకి 10 సంవత్సరాలు దాటిపోయినా మన హక్కులలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు బీజేపీ పార్టీ. కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక, బీజేపీ పార్టీతో అధికారం అనుభవించిన తర్వాత ఈయన ముఖ్యమంత్రిగా స్పెషల్ స్టేటస్ కోసము ఒక్క నిజమైన ఉద్యమము చేయలేదు. చేసిన వాళ్ళను కూడా ఆ రోజుల్లో కేసులు పెట్టి జైళ్లలో పెట్టారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట, స్పెషల్ స్టేటస్ కోసము అందరము రండి, మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాము, ఎందుకు స్పెషల్ స్టేటస్ రాదో చూద్దాము అన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరంటే ఒక్కరు కూడా రాజీనామాలు చేయలేదు. ఆ రోజు మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము, బీజేపీ మెడలు వంచుదాము అన్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఇంతమంది ఎంపీలు ఉన్నా కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా రాజీనామాలు చేయలేదు. బీజేపీ మీద స్పెషల్ స్టేటస్ కోసం